నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మితిమీరిన క్రిమి సంహారకాల వాడకంతో చీడపీడల నివారణ ఎలా ఉన్నా ఆ ఉత్పత్తులను తింటున్న మానవాళి మాత్రం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతేకాదు భూభౌతిక స్థితి దెబ్బతిని వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నింటికీ దూరంగా నాణ్యమైన ఉత్పత్తులను పొందాలంటే ప్రకృతి సాగు విధానాలు మేలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్న తరుణంలో రైతులు అటువైపుగా అడుగులు వేస్తున్నారు. వనపర్తి జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు తనకున్న 20 ఎకరాల మామిడి తోట సాగుకు పూర్తిగా సహజ సేద్య విధానాలను ఆచరిస్తున్నారు. సత్ఫలితాలను సాధిస్తున్నారు. మరి ఈ రైతు విజయగాథను తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు వస్తున్నాయి. రసాయనిక సేద్యం నుండి ఇప్పుడు చాలా మంది రైతులు ప్రకృతి సాగు విధానాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటి వరకు ప్రకృతి విధానంలో వరి, కూరగాయల సాగు చేస్తున్నప్పటికీ ఇతర పంటల్లో ప్రకృతి సాగు విధానాలను పాటించడం చాలా తక్కువగా కనిపిస్తోంది. కానీ మామిడిని కూడా సహజసిద్ధ విధానంలో సాగు చేస్తున్నారు రైతు వెంకట్రామరెడ్డి. ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ విధానాలకు ఆకర్షితుడైన ఈ రైతు గత 5 సంవత్సరాలుగా గో వ్యర్థాలతో తయారైన ఎరువులను పంటకు అందిస్తున్నారు. అధిక దిగుబడిని సాధిస్తున్నారు. నేడు అందరి నోట్లో నానుతున్న పదం సేంద్రియ ఆహారం. వ్యవసాయ ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సేంద్రియ ఉత్పత్తులపైకి మళ్లింది. పెరుగుతున్న పెట్టుబడులతో సాగు భారంగా మారుతున్న తరుణంలో రైతుల్లో కూడా ఇప్పుడు కొత్త ఆలోచన మొదలైంది. ఇప్పుడు మీరు చూస్తున్న మామిడి తోట వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం కంచిరాంపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకట్రామరెడ్డిది. వెంకట్రామరెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. విదేశాల్లో దీర్ఘకాలం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పనిచేశారు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా కొనసాగారు. కానీ ఏదో వెలితి. తన చిన్నతనం నుంచి తండ్రి చేసే వ్యవసాయంపైనే మక్కువ పెంచుకున్నాడు. అందుకే పూర్వీకుల నుంచి వచ్చిన 20 ఎకరాల మామిడి తోటను తీసుకున్నారు. విభిన్న రకాల మామిడి తోటలను పూర్తి ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. మొదట్లో అందరూ తనను హేళన చేసినప్పటికీ తన లక్ష్యం వైపు అడుగులు వేశారు ఈ రైతు. సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులకు విధిగా హాజరై జీరో బడ్జెట్ వ్యవసాయంపై పట్టు సాధించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మామిడి తోట వయస్సు 20 సంవత్సరాలు. ఈ తోటలో ఒకే రకం మామిడిని కాకుండా విభిన్న రకాల మామిడిని పండిస్తున్నారు. ఇక్కడ బెనిసా, హిమాయత్, దసేరి, మంజీరా, చెరుకు రసం, రాయల్ స్పెషల్ వంటి రకాలను పండిస్తున్నారు. నేను ఇంజనీరింగ్ బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందాను. ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో పట్టా పొందాను. తర్వాత సుదీర్ఘకాలం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా ఇండియా, అమెరికాలో పనిచేశాను. తర్వాత ఇప్పుడు కూడా ఫ్రీలాన్సర్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. తర్వాత మా పూర్వీకుల నుంచి వచ్చిన వ్యవసాయ భూమి ఈ కంచిరేపల్లి గ్రామంలో పెబ్బేరు మండలంలో ఇక్కడ 20 ఎకరాల మామిడి తోట. ఇది సుమారు 1998 సంవత్సరంలో వేసిన తోట. ఇది 20 సంవత్సరాల కింద. తర్వాత ఈ మిగతా 18 ఎకరాలలో 4 ఎకరాలు బెనిసా, హిమాయత్, దసరి, తర్వాత ఇంకొక 5 ఎకరాలు హిమాయత్, మంజీరా, చెరుకు రసము, రాయల్ స్పెషలు, భిన్న రకాల వెరైటీలు, మల్లిక, మల్గోవా రకరకాలు పెట్టడం జరిగింది. ఇది ప్రకృతి సేద్యము సుమారుగా 10 సంవత్సరాల కిందనే ప్రారంభించాము. ఈ 5 సంవత్సరాల కింద ఈ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ గారిచ్చిన సూచనలతో ట్రైనింగ్తో స్ఫూర్తి పొంది ఈ ప్రకృతి సేద్యము పూర్తి స్థాయిలో గో ఆధారిత వ్యవసాయం ప్రారంభించడము.
ఈ 5 సంవత్సరాల నుంచి ఈ 20 సంవత్సరాల తోటకి చాలా కృషి చేసి ఈ గో ఆధారిత ఉత్పత్తులన్నీ ఉపయోగించి జీవామృతం తయారు చేసి ఇవ్వడం జరుగుతున్నది. కాలువల ద్వారా ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత డ్రిప్ వ్యవస్థ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత ఇలా జీవామృతం వాడుతున్నందుకు నేను చాలా గర్వంగా చెప్పగలను. చెట్లకు ఏ రకమైన రోగం, వేరుకుళ్ళు వ్యాధి కానీ వేరే రోగాలు కానీ చెట్లు ఎండిపోవడం కానీ జరగడం లేదు. ఈ చెట్లు చాలా ఆరోగ్యకరంగా ఉన్నవి. మీరు ఇక్కడ ఈ కాయ కానీ పండు కానీ ఇవి దాని లుక్లో కానీ పరిమాణంలో కానీ ఇవన్నీ చూడవచ్చు. ఈ పళ్ళు అయినప్పుడు కూడా దాని వాసన అవి చాలా బాగుంటున్నాయి. ఈ జీవామృతము చెట్టు వయసును బట్టి ఉపయోగించాలి. ఈ చెట్టు 20 సంవత్సరాల వయసు, మనము ఈ చెట్టు చుట్టూ పాదు చుట్టూ జీవామృతం పోయవలను. తర్వాత ఈ జీవామృతం చెట్టు వయసు ఎంత ఉంటే అంత, ఇది 20 సంవత్సరాల చెట్టు, మనము 20 లీటర్ల జీవామృతం వారానికి ఒకసారి వాడవచ్చు, లేదంటే 2 వారాలకు ఒకసారి. తర్వాత మనము పిచికారి స్ప్రే చేయాలంటే మాత్రము ఒక 90% నీళ్ళు ఉండాలి, ఒక 10% జీవామృతము కలిపి పిచికారి చేయాలి. తర్వాత ఇక్కడ 5 సంవత్సరాల తోట ఉంది, దానికి 5 లీటర్లు వారానికి 5 లీటర్ల జీవామృతం నీళ్ళతో పాటు డ్రిప్ ద్వారా పారిస్తున్నాము. తర్వాత కాలువల ద్వారా కూడా పారిస్తున్నాము. ఇది ఎటువంటి రకమైన రోగాలు లేకుండా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నది. మేము ఇది ఎగుమతి చేయడానికి కూడా వేదిక ఆర్గనైజేషన్ కంపెనీ, తర్వాత సేనా ఎక్స్పోర్ట్స్, రకరకాల కంపెనీలతో సంప్రదిస్తూ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా, గల్ఫ్ దేశాలకు కానీ యూరోపియన్ యూనియన్కి కానీ అమెరికాకు కూడా ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ దిశగా ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం. 10 సంవత్సరాల క్రితమే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించిన పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల క్రితం నుంచి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు ఈ రైతు. నాటు ఆవు నుంచి వచ్చిన వ్యర్థాలతో ఎరువులను తయారు చేసి పంటకు అందిస్తున్నారు. మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ఈ నేలలు చదును చేసుకొని 3 ఫీట్ల లోతు, 3 ఫీట్ల వెడల్పు, 3 ఫీట్ల ఎత్తు మట్టి తీసి ఎండాకాలమే తీసి ఉంచి బాగా ఎండగాలి ఏమైనా ఉన్న సూక్ష్మక్రిములు కూడా చనిపోతాయి. తర్వాత వర్షాకాలం ప్రారంభమైనప్పుడు పశువుల ఎరువు వేసి అది మట్టి పూడ్చి మళ్ళీ వర్షాకాలంలో జూలై మాసం కానీ ఆగస్టు మాసంలో కానీ చెట్లు నాటాలి. మేము వాడిన మొక్కలు 6 నెలల నుంచి 12 నెలలు 15 నెలల వయసున్న మొక్కలు మాత్రమే నాటినాము. అవే బాగా ఎన్నుకొని మంచిగా చెట్లు వస్తాయి. తర్వాత వాటికి చిన్న చెట్టు ఉన్నప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో 6 నెలల చెట్టు కానీ సంవత్సరం చెట్టుకు ఒక 1/2 లీటర్ కానీ లీటర్ కానీ జీవామృతం మాత్రమే పోయాలి. తర్వాత వారానికి కానీ 2 వారాలకు ఒకసారి కానీ జీవామృతము పిచికారీ చేసే సందర్భంలో ఒక 90% నీళ్లు పోసి ఒక 10% మాత్రమే జీవామృతం పోసి 2 వారాలకు కానీ వారానికి కానీ ఒకసారి పిచికారీ చేయాలి. తర్వాత కాలువల ద్వారా కూడా నీళ్లు పారించినప్పుడు మనం అక్కడ ఒక తొట్టి పెట్టుకొని అక్కడ నుంచి దానికి ఒక నల్ల ఉపయోగించి నీళ్లు పారినంతసేపు జీవామృతం వచ్చేటట్టు ఏర్పాటు చేసుకొని జీవామృతం ఆ విధంగా వారానికి కానీ 2 వారాలకు కానీ ఒకసారి వదలాలి. మామిడి తోటలు కానీ మోసంబి తోట కానీ పనస తోట కానీ ఏ రకమైన తోటలైనప్పటికీ వారం 10 రోజులకు ఒకసారి జీవామృతం ఇచ్చినచో ఎటువంటి రకమైన రోగాలు లేకుండా చాలా అద్భుతంగా పనిచేస్తూ వీలైనంత వరకు చెట్టును బతికించే అమృతంగానే జీవామృతం ఉపయోగపడుతుంది. నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జీవామృతం తయారీ కోసం రైతు పెద్దగా ఖర్చు చేయాల్సింది ఏమీ ఉండదు. అన్నీ తన పొలంలోనే పండించుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడి ఖర్చులను పెద్ద మొత్తంలో తగ్గించుకోవచ్చని ఈ రైతు చెబుతున్నారు. అలాగే ప్రకృతి విధానంలో జీవామృతాన్ని ఇష్టానుసారంగా వినియోగించకూడదని, చెట్టు వయసును బట్టి జీవామృతాన్ని అందించాలి అంటున్నారు. అంతేకాదు, మామిడికాయ పెద్దదిగా రుచిగా రావాలంటే సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అంటున్నారు వెంకట్రామరెడ్డి.
చెట్టు వయస్సును బట్టి జీవామృతాన్ని వినియోగించాలంటున్నారు రైతు వెంకట్రామరెడ్డి. ప్రతి చెట్టుకు వారానికి ఒకసారి లేదా 2 వారాలకు గాని జీవామృతాన్ని అందించాలంటున్నారు. ప్రస్తుతం ఈ రైతు డ్రిప్ ద్వారా, కాలువల ద్వారా జీవామృతాన్ని తోటకు పారిస్తున్నారు. రైతులు జీవామృతాన్ని పిచికారీ చేయాలనుకుంటే మాత్రం 90% నీరు, 10% జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలంటున్నారు. జీవామృతాన్ని పంటలకు అందించటం వల్ల పంటకు ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. ఎంతో ఆరోగ్యకరంగా చెట్లు ఎదుగుతున్నాయి. కాయలో నాణ్యతను కూడా గమనించవచ్చు. విదేశాలకు ఎగుమతి చేయటానికి కూడా కాయ ఎంతో అనుకూలంగా ఉందంటున్నారు రైతు. చెట్టును బ్రతికించే అమృతం ఈ జీవామృతం. జీవామృతం వినియోగించటం వల్ల 100 నుంచి 130 సంవత్సరాల వరకు మామిడి దిగుబడి వస్తూనే ఉంటుంది. రసాయనాలు వాడితే 10 సంవత్సరాల వరకే పంట దిగుబడి వస్తుంది. అంతేకాదు, అదనంగా అనారోగ్య సమస్యలు, అధిక పెట్టుబడులు రైతు నడ్డి విరుస్తాయి. అందుకే గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రతి రైతు చేపట్టాలంటున్నారు ఈ ప్రకృతి ప్రేమికుడు. తోటల మధ్యలో కానీ, వ్యవసాయ పొలంలో వరి పంటలో కానీ, వేరుశనగ పంటలో కానీ, కంది పంటలో కానీ ముందు జూన్ జూలై మాసంలో ఈ దైంచ అంటే జీలుగ విత్తనాలు వేసి ఒక 55 రోజులు పెంచి దాన్ని రోటోవేటర్ ఉపయోగించి అంటే మొత్తం జీలుగ విత్తనాలు చేను పూత వచ్చిన తర్వాత 55 రోజులకు రోటోవేటర్ పెట్టి కొట్టినప్పుడు పొలంలో ఒక కర్బన శాతం విపరీతంగా పెరుగుతుంది. అది రైతులు ఖచ్చితంగా పాటించాలి. ఈ పంట దిగుబడి కూడా చాలా పెరుగుతుంది, రోగాలు రానివ్వదు. అటువంటి జీలుగా దయించ వేసిన పంట పొలాల్లో జీవామృతం కూడా వాడినప్పుడు చాలా విపరీతంగా అభివృద్ధి చెందినట్టు నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్లో తేలింది. జీవామృతము వాడినప్పుడు రసాయన సేద్యంతో పోల్చినప్పుడు ఈ వచ్చే పంట దిగుబడి చాలా నాణ్యంగా ఉంటుంది. ఉదాహరణకు మామిడిలోనే తీసుకుంటే ఈ ప్రకృతి గో ఆధారిత సేద్యం చేసినప్పుడు గాలులు వచ్చినప్పటికీ లేకుంటే ఎటువంటి సందర్భంలో కూడా కాయ రాలడం జరగదు. ఈ రసాయనాలు కెమికల్స్ వాడినప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. ఈ తోటల నుంచి ఈ పిందె కాయలు రాలిపోతాయి. అది రైతులకు చాలా ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ప్రకృతి గోసేద్యం ఉపయోగించినప్పుడు ఈ చెట్ల దిగుబడి కానీ చాలా బాగుంటుంది, రోగాలు తక్కువ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మామిడి చెట్లకు డిసెంబర్ చివరి వారంలో ఖచ్చితంగా నీళ్ళ తడి ఇవ్వాలి. ఆ సమయంలో పూతకు ముందు ఒక వారం రోజులు పులిసిన పెరుగు, మజ్జిగలో లేత కొబ్బరి నీళ్ళు మిశ్రమం వాడి ఈ డిసెంబర్ చివరి వారంలో ఒకసారి పిచికారి స్ప్రే చేయాలి. అలానే పిందె దశలో, పిందె పట్టిన తర్వాత, పూత నుంచి పిందె మారిన తర్వాత మళ్ళీ జనవరి చివరి వారంలో కానీ మళ్ళీ ఈ లేత కొబ్బరి నీళ్ళు, పులిసిన మజ్జిగ మిశ్రమాన్ని స్ప్రే చేసి పిచికారీ చేసినచో చాలా పిందె బాగా నిలబడుతుంది. జీవామృతం వినియోగంతో పాటు తోటల మధ్యలో జూన్ జూలై మాసంలో జీలుగు విత్తనాలు వేసి 55 రోజులు పెంచి రోటోవేటర్తో కలియదున్నినట్లయితే పొలంలో కర్బనం శాతం పెరుగుతుంది. దీన్ని రైతులు ఖచ్చితంగా పాటించినట్లయితే దిగుబడి కూడా అధికంగా వస్తుందని రైతు సూచిస్తున్నారు. మామిడి చెట్లకు వేసవిలో ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. అటువంటి సమయంలో మన దగ్గర అందుకు కావలసిన నీరు అందించే పరిస్థితి లేనప్పుడు ఆ నీటి సమస్యను అధిగమించేందుకు జీవామృతం చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఈ రైతు. అలాగే సాగునీరు అతి తక్కువ ఉన్నప్పుడు డ్రిప్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలంటున్నారు. దీని ద్వారా 90% నీరు ఆదా అవుతుంది. అంతేకాదు, కూలీల సమస్య తీరుతుంది. ముఖ్యంగా కరువు ప్రాంతాల్లోని రైతులు డ్రిప్ ద్వారా నీటిని అందించటం వల్ల నేలలో తేమ శాతం నిలకడగా ఉంటుంది. ఈ జీవామృతము వాడడంలో క్రమంలో ఈ వానపాములు, ఎర్త్వామ్స్ భూమి లోపలి పొరల నుంచి మళ్ళీ రంధ్రాలు చేసుకొని భూమి పై పొరలకు వస్తాయి. అప్పుడు ఎండాకాల సమయంలో కూడా భూగర్భంలో ఉన్న నీటి తేమ చెట్టుకు అందించబడుతుంది. తర్వాత చెట్టుకు ఏ రోగం లేకుండా బాగా రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ వానపాములు భూగర్భం నుంచి భూమి పైపొరలకి చాలా రకమైన అత్యంత ముఖ్యమైన న్యూట్రియంట్స్ ఉన్న ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఉన్న మట్టిని విసర్జిస్తాయి. అది భూమి లోపల నుంచి పై పొరలకు వస్తాయి.
ఈ చెట్టుకు నీటి వ్యవస్థలో అద్భుతంగా ఈ వానపాములు రావడం వల్ల నీటి వ్యవస్థ కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది చాలా ఆరోగ్యకరంగా వస్తాయి. పంట దిగుబడి మామూలు దిగుబడికి పోటీపడి రెండింతల దిగుబడి వస్తుంది. తర్వాత మనకు మామూలు బహిరంగ మార్కెట్ కంటే మనకు ఎక్స్పోర్ట్ కానివ్వండి, ఎగుమతి కానివ్వండి, పెద్ద పట్టణాల్లో మనము అమ్ముకున్నప్పుడు 2 రెట్లు 3 రెట్ల మామూలు రసాయన ఆధారిత పంట కంటే ఈ పండ్ల తోటల్లో మనకు 2 రెట్లు 3 రెట్లు ఆదాయం కూడా ఖచ్చితంగా వస్తున్నది. 20 ఎకరాల పంటకు నీటి సమస్య లేకుండా నీటి నిల్వలు పెంచేందుకు తన పొలంలోనే చిన్న చిన్న చెక్ డ్యాంలను ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ కొండల్లా రాళ్లు ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న వర్షపు నీరంతా ఇందులోకి వచ్చి చేరుతుంది. దీనితో సంవత్సర కాలం నీటి సమస్య ఉండదు. వీటితో పాటు ప్రత్యేకంగా కుంటను తవ్వుకుని నీటి నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తూ మామిడి పంటలో మరికొన్ని అంతర పంటలు వేసుకుని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. రసాయన ఎరువులతో ఖర్చులు పెరగడంతో పాటు దిగుబడి తగ్గి మామిడి రైతులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మామిడి పూత పిందె రాలడం అనేది తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం ప్రకృతి వ్యవసాయమేనని అంటున్నారు ఈ అభ్యుదయ రైతు. ప్రకృతి సాగులో ఎలాంటి చీడపీడలు చెట్టుదరి చేరవు. విపత్కర పరిస్థితుల్లోనూ పూత పిందె రాలడం జరగదు. ఎంతో నాణ్యమైన పంట దిగుబడిని సాధించవచ్చు. మామిడి సాగులో అతి ముఖ్యమైంది పూత పిందె దశ. రసాయన ఎరువుల కారణంగా పిందె రాలి ఎక్కువగా రైతు నష్టపోతున్నాడు. ఇదే సమస్య తన తండ్రిని వెంటాడింది. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం కనిపించలేదు. ప్రతిసారి నిరాశే ఎదురవటంతో మామిడి సాగు చేయటం మానేశారు. అలాంటి సమయంలో ఈ చెట్లకు మళ్లీ ప్రాణం పోశారు వెంకట్రామరెడ్డి. ప్రకృతి సేద్యంతో మామిడి చెట్లకు తిరిగి జీవాన్ని తీసుకొచ్చారు. ఎండిపోయిన మామిడి తోట పచ్చగా మారిపోయింది. బోడో మిశ్రమము అంటే మైలుతొత్తు సున్నము కలిపిన మిశ్రమం వేయడం వల్ల చెట్టుకు చెదలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇది కూడా అత్యంత ముఖ్యమైన వ్యవస్థ. ఖచ్చితంగా రైతులు ప్రతి సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ వాడాలి. దీంతో పాటు దీనికి ప్రత్యామ్నాయంగా కూడా ఈ కోడిగుడ్డు తర్వాత నిమ్మరసంలో కోడిగుడ్లు వదిలి ఆ పెంకు కరిగిన తర్వాత ఒక సుమారుగా 15 రోజులకు కానీ తర్వాత జాజు కలిపి కూడా మేము బోడో పేస్ట్ ప్రత్యామ్నాయంగా కూడా వేస్తే మనకు చెదలు రాకుండా చెట్టుని చాలా సంవత్సరాలు రక్షించవచ్చు. ఈ మామిడి చెట్లలో ప్రధానంగా 2 రకాలు. ఒకటి రాయల్ స్పెషల్ అంటే చట్నీ, మామిడి చట్నీ కాయలు అనుకోండి. అది సంవత్సరానికి 2 పంటలు వస్తుంది ఈ రాయల్ స్పెషలు. ఈ చేపల పులుసులో కానివ్వండి లేకుంటే చట్నీలకు కానివ్వండి ఈ వర్షాకాలంలో అక్టోబర్ సెప్టెంబర్ మాసంలో కూడా పంట వస్తుంది. రైతులు ఈ రాయల్ స్పెషల్ ఈ చట్నీకాయల మామిడి చెట్లు కూడా ఉండాలి మామిడి తోటలో సుమారుగా ఒక 25%. ఎందుకంటే రైతుకు వానాకాలం కూడా మామిడి తోట నుంచి ఆదాయం వస్తుంది. రసాయనిక సేద్యంతో పోలిస్తే ఈ ప్రకృతి విధానంలో పంట నాణ్యత చాలా బాగుంటుంది. గో ఆధారిత మామిడి సాగులో విపరీతమైన గాలులు వచ్చినప్పటికీ కాయ రాలదు. దీనివల్ల రైతుకు ఆర్థికంగా నష్టం వాటిల్లదు. దిగుబడి బాగుంటుంది. మామిడి తోటలకు డిసెంబర్ చివరి వారంలో ఖచ్చితంగా నీటిని అందించాలి. ఆ సమయంలో పూతకు ముందు వారం రోజులు పులిసిన మజ్జిగలో లేత కొబ్బరి నీరు కలిపి ఆ ద్రావణాన్ని తోటపై పిచికారీ చేయాలంటున్నారు ఈ రైతు. అలాగే పిందె దశలోనూ జనవరి చివరి వారంలో పులిసిన మజ్జిగ లేదా లేత కొబ్బరి నీరు ద్రావణాన్ని మళ్లీ పిచికారీ చేస్తే పిందె మంచిగా నిలబడుతుందని చెప్తున్నారు. నీళ్లు అతి తక్కువ ఉన్నప్పుడు కానీ ఈ డ్రిప్ వ్యవస్థను వాడినప్పుడు మనకు 90% నీళ్ళు ఆదా అవుతుంది. అలాగే జీవామృతము చెట్లకు వాడినప్పుడు కూడా 90% నీళ్ళు ఆదా అవుతుంది. ఎందుకంటే ఈ వానపాములు విసర్జితాలు కానీ తర్వాత ఈ మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మక్రిములు గంటకు కొన్ని వేల కోట్ల సూక్ష్మక్రిములు అభివృద్ధి చెంది మట్టిలో కర్బన శాతంతో పాటు రకరకాలుగా మ్యాంగనీసు, సల్ఫరు, రకరకాల న్యూట్రియంట్స్, భాస్వరము, రకరకాలైన న్యూట్రియంట్స్ అభివృద్ధి చెంది
మనకు నీటి ఆదా అవుతుంది. డ్రిప్ వ్యవస్థలో వెంచూరి సిస్టమ్ అన్న వాడవచ్చు, లేదంటే 1 HP మోటార్ ఉపయోగించి మనము జీవామృతం కానీ లేదా వేస్ట్ డీకంపోజర్ కూడా పంప్ చేసి డ్రిప్ వ్యవస్థకు మనము లేబర్ అత్యంత తక్కువ లేబర్తో మనము ఉపయోగించి డ్రిప్ వ్యవస్థ ద్వారా నీళ్ళ ద్వారానే ఫర్టిగేషన్ ట్యాంక్లో మనం ఈ జీవామృతం కానీ ఈ వేస్ట్ డీకంపోజర్ కానీ పంపించవచ్చు. ఈ డ్రిప్ వ్యవస్థ ద్వారా కానీ చాలా నీళ్ళు 90% నీళ్ళు ఆదా చేసుకోవచ్చు. కరువు ప్రాంతాలకు డ్రిప్ వ్యవస్థ చాలా అత్యధికంగా ఉపయోగించాలని కోరుకుంటున్నాం. చెట్టుకు బోడో మిశ్రమం వేయటం వల్ల చెట్టుకు చెదలు రాకుండా కాపాడుకోవచ్చు. 2 సంవత్సరాలకు ఒకసారి బోడో మిశ్రమాన్ని వాడాలంటున్నారు. బోడో వాడకం వల్ల చెట్లను చాలా సంవత్సరాలు రక్షించుకోవచ్చు. జూన్, జూలై మాసంలోనే కత్తిరింపులు జరపాలి. వేప నూనె మిశ్రమాన్ని పిచికారీ చేయటం వల్ల కొత్తగా వచ్చే చిగురు ఆకులకు మామిడి పూత వస్తుంది. సంవత్సరం పొడవునా షెడ్యూల్ ప్రకారం మామిడి సాగు చేయాలంటున్నారు. మామిడి సీజన్లోనే కాదు, ఏడాది పొడవునా రైతు ఆదాయం పొందాలంటే సంవత్సరానికి 2 పంటలు వచ్చే రకాలను సాగు చేయాలంటున్నారు ఈ రైతు. అందుకే స్పెషల్ మామిడిని సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా బంగినపల్లి, బెనీషా మామిడి రకాలను సాగు చేస్తుంటారు. వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే వీటికి డిమాండున్న ఏడాది పొడవునా రైతుకు ఆదాయం దక్కదు. అందుకే ఈ రైతు రాయల్ స్పెషల్ రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ రాయల్ స్పెషల్ మామిడి సంవత్సరానికి 2 పంటలను ఇస్తుంది. సెప్టెంబర్ మాసంలో కూడా పండ్ల దిగుబడి వస్తుంది. దీనివల్ల వేసవిలోనే కాదు, వానాకాలం కూడా మామిడి తోట నుంచి రైతుకు ఆదాయం దక్కుతోంది. ఈ జీవామృతం తయారీలో 48 గంటల్లో 6 సార్లు తిప్పవలసి వస్తుంది. 6 సార్లు అంటే ఒక్కొక్కసారి 2 నిమిషాలు అంటే 12 నిమిషాలు తిప్పాలి. దీనికి కూడా ఆటోమేటిక్ వ్యవస్థను, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆటోమేటిక్ వ్యవస్థను మేము తయారు చేసి ఇక్కడ రైతులకు కూడా, అంటే లేబర్ లేని సమయంలో కానీ ఎక్కడి నుంచైనా సరే ఆపరేట్ చేసుకొని దాని మిక్సింగ్ వ్యవస్థను కూడా రూపొందించి మార్కెట్లకు రిలీజ్ చేయాలని ఈ రాబోయే ఒక సంవత్సరంలో ఈ ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ వ్యవస్థను కూడా, అలానే గేట్ వాల్ కంట్రోల్స్ వ్యవస్థను కానీ మైక్రో ప్రాసెసర్ ఆధారిత వ్యవస్థను కంప్యూటర్ కంట్రోల్ ద్వారా కూడా చేసే ఎక్విప్మెంట్ను కూడా ఈ రాబోయే సమయంలో, ఈ 1 సంవత్సరం సమయంలో మార్కెట్లో విడుదల చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. పిచికారీ చేసే సందర్భం వచ్చినప్పుడు మామిడి తోటలకే కానివ్వండి, వరికే కానివ్వండి, ఎప్పుడు పూత దశ ఉన్నప్పుడు అతి ముఖ్యమైన గమనిక, పూత దశ ఉన్నప్పుడు మామిడి తోటలే కానివ్వండి, జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఏ రకమైన పంట అయినప్పటికీ, వరి అయినా కానివ్వండి, పూత దశలో ఉన్నప్పుడు జీవామృతం స్ప్రే చేయరాదు. తర్వాత పూత దశ ముందు కానీ పూత దశ తర్వాత కానీ స్ప్రే చేయొచ్చు, పిచికారీ చేయొచ్చు. దానిలో 7-8% జీవామృతం మాత్రమే పోసి, మిగతాది నీళ్ళు, మంచి నీళ్ళు పోసి ఒక 8% మాత్రమే జీవామృతం మిక్స్ చేసి మిశ్రమించి ఈ పిచికారీ, ఏరియల్ స్ప్రే పిచికారీ చేయవలను. రాయల్ స్పెషల్తో పాటు దసేరి, హిమాయత్, మల్లిక, మల్గోవా వంటి డిమాండున్న మామిడి రకాలను సాగు చేస్తున్నారు ఈ రైతు. వీటిని పూర్తి ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. ప్రకృతి విధానంలో ఎరువులు తయారు చేయాలంటే ఓ మనిషి అవసరం ఉంటుంది. మనిషి లేని సందర్భంలో కూడా కంప్యూటర్ కంట్రోలర్ ద్వారా జీవామృతాన్ని తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రైతు. రసాయన ఉత్పత్తులు తింటూ వెళ్తే మన మనిషి శరీర వ్యవస్థ, DNA వ్యవస్థ అంతా కణజాలం నాశనమై మనుషులు మరగుజ్జులుగా మారుతారు. అందుకోసం ప్రజలు అవేర్నెస్తో ఈ ప్రకృతి సేద్యంతో పండించిన మన పూర్వీకులు ఒక 50 సంవత్సరాల కిందటి వరకు ఎటువంటి కెమికల్స్, రసాయనాలు వాడకుండా వాళ్ళు ఏ రకమైన రోగాలు లేకుండా జీవించినారు. అలానే మనం కూడా పూర్తి స్థాయిలో ఈ జీవామృతం వాస్తవంగా అమృతంలా పనిచేస్తూ, అంటే ఎలిక్సర్లా పనిచేస్తూ చెట్లకు కానివ్వండి, పంటలకు కానివ్వండి, ఎటువంటి రకమైన రోగాలు రానియకుండా చేస్తున్నది. అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. అలానే మనుషులకు కూడా ఏ రోగాలు రాకుండా పంట ఉత్పత్తులు కాపాడుతాయి. అందుకోసం ప్రజలు కూడా ఈ ప్రకృతి సేద్య పంటలు పండిస్తూ, అలానే అది పంటలు తినడానికి కూడా ఉపయోగిస్తూ కొనసాగుతారని
నా విశ్వాసం. ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. సాగులో పెట్టుబడులను తగ్గించుకొని రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాడని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు ఈ రైతు. అందుకే తన వ్యవసాయ విధానాల ద్వారా జిల్లా స్థాయిలో ఉత్తమ రైతుగా ఎంపికయ్యారు వెంకట్రామరెడ్డి. అందరి మన్ననలను పొందుతూ ఎంతో మంది రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.